నాకు చాలా తక్కువ మంది ఫ్రెండ్స్ ఉంటారు. ఫ్రెండ్స్ ఆహ్, మీకు పక్కనే ఉన్నారు కదా! ఇంకా ఫ్రెండ్స్ ఎందుకు చూస్తూ బతికేయొచ్చంటారా? అంటే ఫ్రెండ్స్ కూడా ఇంపార్టెంటే లైఫ్‌లో. హ్మ్. కానీ నేను చాలా సెలెక్టివ్‌గా చూసుకుంటాను. ఎందుకంటే ఆహ్, చాలా ఫేస్ చేశాను స్కూల్‌లో నుంచి, కాలేజ్‌లో. ఇలా ఎందుకున్నావు? అలా ఎందుకు తింటున్నావు? అలా ఎందుకు నడుస్తున్నావు? ఇవెందుకేసుకుంటున్నావు? అలా ఎందుకు చేస్తున్నావు? అని ఎన్నో మాటలు విన్న తర్వాత మనుషులంటే చిరాకొచ్చేసింది నాకు. ఓకే. నాకు సెలెక్టివ్‌గా ఫ్రెండ్స్ చూసుకోవాలని జెప్పి నేను ఫింగర్ మీద కౌంట్స్ చేసుకోవచ్చు నాకెంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. చిన్నప్పటి నుంచి అది గూడా. హుహు. ఒక 2, 3 ఇయర్స్ నుంచి కూడా కాదు. చిన్నప్పటి నుంచి ఎంతమందున్నారో కౌంట్ చేసుకోవచ్చు అలా. ఓకే. సో, నా సర్కిల్‌ని ఏంటంటే నేను ఎంచుకుంటాను. నేనెవరితో ఉంటాను, నేనెవరితో మాట్లాడతాను, నేనెవరితో హ్యాంగ్ ఔట్ చేస్తాను. హ్మ్. సో, వాళ్ళకి నా గురించి తెలిసిన తర్వాతే నేను నా ఫ్రెండ్‌షిప్‌ని ముందుకు తీసుకెళ్తాను. సో, ఓకే. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ ప్రెటీ నార్మల్ అబౌట్ ఇట్. సో, ఉన్న వాళ్ళంటే జెన్యూన్ తెలిసిన వాళ్ళున్నారు మీ గురించి. అబ్సల్యూట్‌లీ. సో, మీ ఇద్దరి రిలేషన్ గురించి కూడా. ఓకే. సో, మీ జర్నీ గురించి ఎవరు చెప్తారు మీ ఇద్దరిలో? ఎలా You స్టార్ట్ only అయింది say ఏంటి? I can remove this. ఎవరు చెప్తారు? షూర్. ఓకే. మీరు చెప్తారా? ఓకే. ఓకే. సో, మేము యాక్చువల్లీ ఒక డేటింగ్ ప్లాట్‌ఫార్మ్‌లో కలిసాము ఫేస్‌బుక్. ఓకే. ఓకే. 10 ఇయర్స్ బ్యాక్ 2014లో తను హుహు. యాక్చువల్లీ బీటెక్ చేయడానికి తను బెంగాలీ. సో, తనిక్కడ బీటెక్ చదువుకోవడానికొచ్చాడు హుహు. హైదరాబాద్‌కి. అండ్ 2014లో మాట్లాడుకోవడం జరిగింది. అప్పుడు ఫేస్ పిక్చర్స్ అవన్నీ ఎవరు పెట్టుకోకపోతుండే. డిస్క్రీట్‌గా ఉంటుండే. ఎందుకంటే హ్మ్. భయం. ఎందుకంటే సెక్షన్ 377 అని ఉండేది. అవును. అండ్ అసలెవరు చెప్పడానికి కూడా చాలా భయపడేవాళ్ళు. సో, ఆ టైంలో మేము 6 మంత్స్ చాట్ చేసుకున్న తర్వాత ఒకరోజు కలుద్దామని ప్లాన్ చేసాం కానీ క్యాన్సిల్ అయిపోయింది. సో, హ్మ్. ఇద్దరము తను ఒకరినొకరం బ్లాక్ చేసుకున్నాము కొద్ది ఓకే. రోజులు. అండ్ తర్వాత అన్‌బ్లాక్ ఆల్ అని కొట్టిన తర్వాత అన్‌బ్లాక్ అయినప్పుడు మళ్ళీ మాట్లాడుకొని హుహు. కలిసినప్పుడు తెలిసిందేంటంటే మా కాలేజెస్ పక్కపక్కనే. అంటే మీరిక్కడేనా ప్రాపర్ ఆ! తెలంగాణ? నాది పక్కా హైదరాబాద్. పక్కా హైదరాబాద్. ఓకే. అంటే ఎలా అంటే జస్ట్ హాయ్ అని పెట్టుకొని అలా జస్ట్ క్యాజువల్‌గా స్టార్ట్ అయిందా? క్యాజువల్‌గా ఎందుకంటే నేను యాక్చువల్లీ నా ఫేస్‌బుక్ నేమ్ వచ్చేసి బెంగాలీ నేమ్ పెట్టినా. హ్మ్. తనేమో తెలుగు నేమ్ పెట్టినాడు. సో, హుహు. తనేమో బెంగాలీ అబ్బాయితో మాట్లాడుతున్నాడేమో అనుకోని తను మెసేజ్ చేసాడు. నేనేమో తెలుగు తెలుగు అబ్బాయితో అబ్బాయి. ఓకే. మాట్లాడుతున్నాను ఓకే. మెసేజ్ చేశా. అలా స్టార్ట్ అయింది. కలిసాము. పక్కపక్క కాలేజ్. హ్మ్. నేను తను యాక్చువల్లీ ఏజ్ వైస్‌లో తను పెద్ద. కానీ ఎడ్యుకేషన్ వైస్‌లో నేను సీనియర్ అన్నమాట. హ్మ్. సో, మా కాలేజ్‌లో ఫెస్ట్ జరిగినప్పుడు తనని పిలవడము, తను పార్టిసిపేట్ చేయడము అలా జరిగాయి. మెల్లిగా ఫ్రెండ్‌షిప్‌తో మొదలైంది. సో, 2014 ఆగస్ట్ థర్డ్ రోజు మొదలైంది. ఇప్పుడు 2024లో వి నెవర్ లుక్డ్ బ్యాక్ బేసికల్లీ చాలా చూసాము. ఆహ్, మధ్యలో గొడవలు జరిగాయి. హ్మ్. మా పేరెంట్స్ తోటి ఇష్యూస్ అయ్యాయి. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. ఓహో! చాలా జరిగాయి మధ్యలో 10 ఇయర్స్‌లో ఎంతో మందిని కలిసాము. ఎంతో మంది మా మధ్యలో రావడానికి ట్రై చేశారు. లేకపోతే ఎంతోమంది గొడవలు పెట్టడం ట్రై చేశారు. ఎన్నో చేస్తూనే ఉంటారు. ఇప్పటికి వస్తూనే ఉంటాయి. హ్మ్. బట్ ఇట్స్ జస్ట్ దట్ అండర్‌స్టాండింగ్ అండ్ ద లవ్ విచ్ వి క్యారీ ఈస్ ఇంపార్టెంట్. అవును. సో, మ్యారేజ్ చేసుకున్నారా మీరు? మ్యారేజ్ ఇంకా అవ్వలేదు. చేసుకోవాలి. బేసిక్‌గా ఏందంటే వి వాంట్ ఇప్పుడు మేము ఉండేది రెంటెడ్ హౌస్. సో, సొంతం ఇల్లు కొనుక్కుని తర్వాత మ్యారేజ్ చేసుకుందాం. ఫస్ట్ సెటిల్ అవుదాం. తర్వాత మ్యారేజ్ చేసుకుందాం అనే ఐడియాతో ముందుకెళ్తున్నాం. అబ్బాయి, అమ్మాయిలా ఎవరు బిహేవ్ చేస్తారండి? ఇద్దరు బాయ్స్ లానే ఉంటారా? ఆహ్, ఇట్ డిపెండ్స్. ఐ మీన్ అబ్బాయి, అమ్మాయిలాగా బిహేవ్ అని ఏం లేదు. అట్లా హ్మ్. స్పెసిఫిక్‌గా. ఇద్దరు ఇద్దరు అబ్బాయిలమే బేసిక్‌గా. ఓకే. ఇద్దరు అబ్బాయిలే అలానే ఉంటారు. ఓకే. సో, మ్యారేజ్ చేసుకుంటే ఎలా చేసుకుంటారు? సింపుల్‌గా చేసుకుంటారా? లేదా గ్రాండ్‌గా చేసుకుంటారా? లైక్ ఆహ్, ఇండియన్ ట్రెడిషన్ అంటే ఒక ఇన్‌స్పిరేషన్ కదా! ఇద్దరు బాయ్స్ మ్యారేజ్ చేసుకోవడం. అది కూడా తెలంగాణలో ముఖ్యంగా. సో, బేసికల్లీ మీడియా స్పెసిఫిక్‌గా ఇప్పుడు యూట్యూబ్ ఛానెల్ వాళ్ళు చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. హ్మ్. కొంతమంది స్పెషల్లీ ఆహ్, నేషనల్ మీడియా వాళ్ళు కొంతమంది స్పెషల్లీ న్యూస్ ఛానెల్స్‌లో లేకపోతే ప్రింటింగ్ మీడియాస్‌లో పనిచేసిన వాళ్ళు చాలా దగ్గర ఫ్రెండ్ అయిపోయారు. వాళ్ళు ఓకే. జస్ట్ నాట్ వన్ టైమ్ ఇంటర్వ్యూ కానీ వాళ్ళు నాకు కొంతమంది తెలుసు. మోస్ట్ ఆఫ్ దెమ్ కోట్ అన్‌కోట్ బెంగాలీసే. ఎందుకంటే హుహు. హైదరాబాద్‌లో వచ్చి వాళ్ళు కూడా మాస్ కమ్యూనికేషన్ చేసి ఇక్కడొచ్చి పని చేస్తున్నాడు. పెద్ద పెద్ద న్యూస్ ఛానెల్స్‌లో లేకపోతే ప్రింటింగ్ న్యూస్‌లో పనిచేసి. సో, వాళ్ళు మా స్టోరీ అంటే పర్సనల్ స్టోరీ కాకుండా ఫౌండేషన్ స్టోరీ, ఫౌండేషన్ వర్క్ గత 8, 9 ఇయర్స్ నుంచి కవర్ చేస్తున్నారు. ఓహో! అంటే వాళ్ళు గూడా మాతో పాటు ట్రావెల్ చేశారనిపిస్తది. ఎందుకంటే వాళ్ళు మాకు చిన్న ఒక ఆర్గనైజేషన్ నుంచి హ్మ్. ఇక్కడ 9 ఇయర్స్ ఆ ఆర్గనైజేషన్ తీసుకురావడానికి వాళ్ళు కూడా చాలా రిపోర్టింగ్ చేశారు. సో, ఆబ్వియస్‌లీ ఎప్పుడైనా ఏ సెలబ్రేషన్ అయినా సరే వాళ్ళైతే పర్సనల్ ఇన్విటేషన్ ఖచ్చితంగా ఉంటది. వాళ్ళొచ్చి ఓకే. కవర్ చేస్తారా లేదా వేరే మీడియా వచ్చి కవర్ చేస్తారా లేదా అది సెకండరీ. కానీ వాళ్ళు పర్సనల్ హ్మ్. అయిపోయింది. అంటే వాళ్ళు మాతో వస్తారు, తిరుగుతారు. మాతో గూడా
లంచ్, డిన్నర్‌కి కూడా వెళ్తాం. సో, అట్లా ఏం స్పెసిఫిక్‌గా వాళ్ళ ప్రొఫెషన్ అది ఉంది కాబట్టి పిలవడం అని ఎట్లా లేదు. కానీ పర్సనల్ కూడా చాలా మందితో చాలా కనెక్ట్ అయిపోయాం మనం. సో, ఆబ్వియస్‌లీ పెళ్లి అయిన టైంలో ఇన్విటేషన్ చాలా మందికి ఇవ్వాల్సింది. ఇప్పుడు 10th యానివర్సరీ వస్తుంది 3 డేస్‌లో. సో, ఆ ఇన్విటేషనే మాకు కూర్చోబెట్టి ఎందుకంటే చాలా మంది కమ్యూనిటీలో తెలుసు. ఇప్పుడు ఒక ఫౌండేషన్ ఉంటే మన ఫౌండేషన్‌లోనే 70, 80 వాలంటీర్స్ ఉన్నారు. దాని బదులు కమ్యూనిటీ ఎంత పెద్ద కమ్యూనిటీ ఉంది. ఇక్కడ కాకుండా హైదరాబాద్ వేరే డిస్ట్రిక్ట్‌లో లేకపోతే ఆంధ్రప్రదేశ్ సైడ్‌లో లేకపోతే వేరే స్టేట్‌లో గూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఎవరికి పిలవాలి, ఎవరికి పిలవకూడదు, అసలు ఆడియన్స్ ఎంతమంది ఉంటాడు. సో, అది డిసైడ్ చేయడానికి టైం పడింది. సో, ఆబ్వియస్‌లీ ఎంగేజ్‌మెంట్ అయినా ఐ మీన్ పెళ్లి అయినా సరే అప్పుడు చాలా మంది ఇన్విటేషన్‌లో ఉంటాయి. అది వద్దనుకున్నా కూడా గ్రాండ్ అవ్వాల్సొస్తుంది అంతే. అవ్వాల్సిందే ఇంకా. సో, అంత సర్కిల్ ఉంది కాబట్టి. అవును. సో, ఫౌండేషన్ ఏదో స్టార్ట్ చేశారు కదండీ! దాని గురించి చెప్తారా? సో, ఆ సంస్థ పేరు మొబెరా ఫౌండేషన్. సో, మొబెరా అంటే పేరేందంటే మాబ్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్. ఎరా అంటే న్యూ జనరేషన్. సో, ఒక న్యూ జనరేషన్ నుంచి వచ్చే గ్రూప్ ఆఫ్ పీపుల్ సొసైటీ కోసం, సో ఎల్‌జిబిటి సముదాయం ఏదైతే ఉందో దాని కోసం, దాని హక్కుల కోసం, వారి హక్కుల కోసం పోరాడడమే ఆ సంస్థ ఉద్దేశ్యం. ఆ సంస్థ విలువలు కూడా. సో, దాన్ని మేము 2015లో స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ 2017లో మేము దాన్ని తెలంగాణ ప్రభుత్వం కింద సొసైటీ కింద ఎన్‌జిఓ లాగా రిజిస్టర్ కూడా చేయడం జరిగింది. అండ్ దాంట్లో చాలా వర్క్స్ చేస్తాం. బేసిక్‌గా మేము ఫ్లాష్ మాబ్స్ ద్వారా అవేర్‌నెస్ కమ్యూనిటీ గురించి అవేర్‌నెస్ తీసుకురావడానికి ఫ్లాష్ మాబ్స్ ద్వారా స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఓన్లీ ఫ్లాష్ మాబ్స్ కాకుండా, కల్చరల్ పెర్ఫార్మన్సెస్ కాకుండా, ప్రోగ్రామ్స్ మాత్రమే కాకుండా జాబ్ ఇష్యూస్ ఎవరైతే కమ్యూనిటీ ఫేస్ చేస్తుందో కంపెనీస్ దగ్గరికెళ్ళి మా కమ్యూనిటీ వాళ్ళు ఇంతమంది రెజ్యూమేస్ ఉన్నాయి. మీ దగ్గర ఏమేమి ఓపెనింగ్స్ ఉన్నాయి దాన్ని సెగ్రిగేట్ చేసి మేము ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ తీసుకొని మేము కమ్యూనిటీకి జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటివరకు దగ్గర 400-500 వరకు కమ్యూనిటీ వాళ్ళని మేము ఎంఎన్‌సీస్‌లో ప్లేస్ చేయడం జరిగింది. అది కాకుండా ఇప్పుడు మనం ఫిజికల్ హెల్త్‌ని ఎక్కువ ఫోకస్ చేస్తా ఉంటాం గానీ, మెంటల్ హెల్త్‌ని మాట్లాడతారు గానీ చాలా మంది ఎక్కువగా సీరియస్‌గా తీసుకోరు. డిప్రెషన్ గానీ, యాంగ్జైటీ గానీ, సూసైడల్ టెండెన్సీస్ గానీ. సో, మేము మా ఫౌండేషన్ ద్వారా మా మొబెరా బడ్డీ అప్ అనే ఒక ప్రాజెక్ట్ ఉంది. దాంట్లో ఇద్దరు కౌన్సిలర్స్ ఎవరైతే 2 సెషన్స్ ఫ్రీగా ఇస్తారు. ఆ తర్వాత ఎక్కువ ఇష్యూస్ అవుతున్నాయి అంటే దాన్ని సైకియాట్రిస్ట్ కానీ, సైకాలజిస్ట్ కానీ డైవర్ట్ చేయడం జరుగుతుంది. సో, ఇటువంటి ప్రోగ్రామ్స్ ఎన్నో చేస్తా ఉంటాం. దాదాపుగా 1000కి పైగా ప్రోగ్రామ్స్ చేసాము ఈ 8, 9 సంవత్సరాలలో. అండ్ ఇంకొకటి ఏందంటే ఏఐసీక్యూఎం అని చెప్పేసి ఆల్ ఇండియా క్వేర్ కాన్క్లేవ్ అని చెప్పేసి ఒకటి చేస్తా ఉంటాం. అదేంటంటే మనం ఎక్కువగా నేషనల్ లెవెల్ ఈవెంట్స్ అన్నప్పుడు ఢిల్లీ, బొంబాయి, చెన్నై, బెంగుళూరు, కోల్కతానే ఎక్కువగా వింటా ఉంటాం. సో, మా సంస్థ ద్వారా హైదరాబాద్‌ని నేషనల్ అండ్ గ్లోబల్ లెవెల్‌లోకి తీసుకెళ్ళడం. ఇప్పుడు ఎల్‌జిబిటి కమ్యూనిటీ అంటే ఓన్లీ హైదరాబాద్‌లో లేదు. ఓన్లీ తెలంగాణలో లేదు. మొత్తం ఇండియాలో ఉంటుంది. ప్రతి ఒక్క స్టేట్‌కి ఒక ఇప్పుడు మొబెరా ఫౌండేషన్ ఇక్కడ తెలంగాణ, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్‌లో ఎలా పనిచేస్తుందో అలగ్ స్టేట్స్‌లో కూడా వాళ్ళ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. సో, ఎల్‌జిబిటి ఫుల్ ఫామ్ ఒక్కసారి చెప్తారా మా వ్యూవర్స్ కోసం? షూర్. ఎల్ అంటే లెస్బియన్, ఇద్దరు అమ్మాయిలు ప్రేమించుకోవడము. జి అంటే గే, ఇద్దరు అబ్బాయిలు ప్రేమించుకోవడము. బి అంటే బైసెక్షువల్ అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఇద్దరు ఒక అమ్మాయిని అబ్బాయిని ఇద్దరిని ఇష్టపడడం. అలా అని చెప్పి ఇద్దరిని పెళ్లి చేసుకుంటారు కాదు. ఒక అమ్మాయినైనా అబ్బాయినైనా ఇష్టపడతారు. అమ్మాయినైనా అబ్బాయినైనా ఇష్టపడతారు. అలాని ఇద్దరిని పెళ్లి చేసుకుంటారని కాదు. వాళ్ళకి ఇద్దట్లో ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకోవచ్చు. ఆ చాయిస్ ఉంటుంది అని. నెక్స్ట్ టీ అంటే ట్రాన్స్‌జెండర్. ట్రాన్స్‌జెండర్‌లో మనకి 3 కేటగిరీస్ ఉంటాయి. ట్రాన్స్ వుమెన్, ట్రాన్స్ మెన్, నాన్ బైనరీ. ట్రాన్స్ వుమెన్ అంటే ఏందంటే ఇప్పుడు నేను ఒక అమ్మాయిలాగా పుట్టాను. నాకు నేను హ్యాపీగా లేను. నేను ఎలాగ పుట్టానో, నా బాడీ ఎలాగుందో నేను అబ్బాయిలాగా ఐడెంటిఫై చేసుకుంటాను. సో, సర్జరీ అయినా లేకపోయినా జస్ట్ ఐడెంటిఫై చేసుకున్నా. ఎందుకంటే చాలా మంది సర్జరీస్ చేసుకోవాలన్న లోపే వాళ్ళ క్రైటీరియా ఏజ్ ఏదైతే ఉంటుందో అది క్రాస్ అయిపోవడమో, లేకపోతే హెల్త్ ఇష్యూస్ వల్ల. ఎందుకంటే అందరము మంచి హెల్త్‌తో పుట్టము. ఏదో ఒక హెల్త్ ఇష్యూ ఉంటుంది. సో, ఆ హెల్త్ ఇష్యూస్ వల్లో, లేకపోతే ఫినాన్షియల్ స్టెబిలిటీ వల్లో, లేకపోతే సొసైటీ భయం వల్ల కొంతమంది ఆపరేషన్ చేయించుకోరు. అలా ఆపరేషన్ చేయించుకున్న జస్ట్ ఐడెంటిఫై చేసుకున్న వాళ్ళు మగవారిగా ఐడెంటిఫై చేసుకున్నప్పుడు వాళ్ళని ట్రాన్స్ మెన్ అంటారు. ట్రాన్స్ వుమెన్ ఎలా అంటే ఇప్పుడు నేను అబ్బాయిలాగా పుట్టాను.
నన్ను నేను అమ్మాయిలాగా ఐడెంటిఫై చేసుకుంటాను. సో అది సేమ్ ఆపరేషన్ చేయించుకోకపోయినా అమ్మాయిలాగా ఐడెంటిఫై చేసుకుంటాను కాబట్టి వాళ్ళని ట్రాన్స్ ఉమెన్ అంటారు. ఇక నాన్ బైనరీ ఏంటంటే ఏదైతే మనం మేల్, ఫీమేల్, ట్రాన్స్ ఉమెన్, ట్రాన్స్ మెన్ ఏదైతే సొసైటల్ బాక్సెస్ ఏదైతే క్రియేట్ చేశామో అవి కాకుండా జస్ట్ హ్యూమన్, నేను ఒక మనిషిని అనే ఒక ఐడెంటిఫై చేసుకునే వాళ్ళని నాన్ బైనరీ క్యాండిడేట్స్ అంటారు. సో ఇది ఎల్జీబీటీ. క్యూ అంటే క్వేర్. ఇప్పుడు క్వేర్ అంటే జస్ట్ ఒక సముదాయాన్ని మొత్తం ఎల్జీబీటీ అని సపరేట్ గా చేయకుండా క్వేర్ కమ్యూనిటీ అని సంబోధించడానికి కూడా క్వేర్ అని వాడతారు. ఐ అంటే ఇంటర్సెక్స్. ఇంటర్సెక్స్ అంటే మనం పుట్టినప్పుడు చిన్నప్పుడు చదువుకునే ఉంటాం XY క్రోమోజోమ్, YY క్రోమోజోమ్ అని చెప్పేసి. అలా ఇంటర్సెక్స్ వాళ్ళది ఏంటంటే ఒక పెద్ద స్పెక్ట్రమ్. అది 2 జెనిటల్స్ తో పుట్టడము, లేకపోతే అలగ్ జెనిటల్స్ తో పుట్టడము, లేకపోతే పై భాగము మగవారిగా, కింది భాగము ఆడవారిగా ఉండడము, చిన్నప్పుడే ఆపరేషన్స్ చేసి వారిని మగవారిగా మార్చడము, లేకపోతే కంప్లీట్ గా ఆడవారిగా మార్చడము, అలాంటివి జరుగుతూ ఉంటాయి. అవి మనకు ఎక్కువగా కనిపించవు, ఎందుకంటే చాలా మంది బయటికి రారు. వాళ్ళని ఇంటర్సెక్స్ అంటారు. ఏ అంటే అసెక్షువల్స్, ఎవరైతే సెక్షువల్ ఇంటర్ కోర్స్ గా లేకపోతే ఏనల్ ఇంటర్ కోర్స్ ని ఇష్టపడరో వాళ్ళని అసెక్షువల్స్ అంటారు. సో ఇది LGBTQIA ప్లస్. ఏంటంటే ఇంకా చాలా ఐడెంటిటీస్ ఉన్నాయి, కానీ అన్నిటినీ ఒక అబ్రివేషన్ లో కూర్చిపరచడానికి కష్టంగా అవుతుందని చెప్పేసి ప్లస్. ఇట్ ఈస్ ఓపెన్ ఫర్ ఎవ్రీ వన్ అండ్ ఎనీ వన్, ఇన్క్లూజివ్ అండ్ డైవర్సిఫైడ్ అట్లా.